హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ పరిశుద్ధ వారములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథము 45 అధ్యాయము 12వ వచనం. భూమిని కలుగు చేసిన వాడని నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వసమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చితిని. దేవుని వాక్యములో దేవుని మాట వినని ప్రజలకు, దేవుడెవరో తెలియనటువంటి జనాంగమునకు, సృష్టికర్తను ఎరుగక ఈ లోకములో ఎందుకు బ్రతుకుతున్నారో తెలియక జీవితాన్ని గడుపుతున్నటువంటి సమాజమునకు, సమాజంలో ఉన్న ప్రజలకు దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు, లేక దేవుడు తను తాను చెప్పుకుంటున్నాడు. ఈ భూమి మీద నివసిస్తున్న, ఈ భూమి మీద నడుస్తున్న మీరు ఏ భూమి మీద అయితే నడుస్తున్నారో ఆ భూమిని సృష్టించిన వాడని నేనే. దాని మీద నడుస్తున్న, సంచరిస్తున్న మిమ్మలను కూడా, అనగా నరులైన మిమ్మలను సృష్టించిన వాడని నేనే. దేవుడు మానవులకి అర్థము కాని సంగతులు, మానవుడు ఇప్పటికీ గ్రహించని సంగతులు, విశ్వమునకు నిర్మాణకుడైన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, సర్వమునకు మూలమైనటువంటి దేవుడు, మానవ నిర్మాణకుడైనటువంటి దేవుడు మానవునికి తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఏ తండ్రి అయినా తన కుమారుడికి, నిన్ను కన్నది నేనేరా, నిన్ను పలానా హాస్పిటల్లో నువ్వు పుట్టావు, ఇలాగున్న తండ్రి మాట్లాడాడు అనుకోండి, ఎంత విచిత్రంగా ఉంటుంది. అంటే కుమారుడికి కన్న తండ్రి ఎవరో తెలియక, ఎప్పుడు పుట్టాడో తెలియక, ఎక్కడ పుట్టాడో తెలియక, అవివేకిగా, అజ్ఞానిగా, అయోమయ స్థితిలో అనాలోచనతో బ్రతుకుతున్న వ్యక్తికి ఆ తండ్రి పరిచయం చేసుకుంటున్నట్లుగా, ఏ దేవుడైతే భూమిని నిర్మించాడో, ఏ భూమి మీద అయితే దేవుడు నిర్మాణమైన భూమిపైన నరులు నడుస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు ఆజ్ఞ ఇచ్చి తిని. అనగా దేవుని ఆజ్ఞకు భూమి ఆకాశములు లోబడుతున్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు లోబడుతున్నాయి, సృష్టి యావత్తు కూడా లోబడుతుంది. కానీ మానవుడే దేవుణ్ణి ఎరుగక, ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నా లోబడక, నేనే దేవుడును, నేనే నిన్ను సృష్టించినవాడు, నేనే నిన్ను నిర్మించినవాడు, నేనే అని పదే పదే ఆ దేవుడు మనతో చెప్పుచున్నా మన జీవితాల్లో ఇప్పటికీ గ్రహించని మందమతులుగా ఉన్నాం.
యెషయా 44:24 అంటున్నాడు. ఏమన్నాడు? గర్భములో నిన్ను నిర్మించిన వాడను నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను, నేనే ప్రగల్భముల ప్రవచనముల వ్యర్థము చేయువాడను అని ఆయన మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఈ విశ్వానికి నిర్మాణకుడైనటువంటి దేవుడు, ఈ విశ్వము పైన అధికారి అయినటువంటి దేవుడు. ఈ విశ్వము ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. ఈ విశ్వము ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. మానవ దేవుని చేత నిర్మాణమైన మానవ మనము లోపడగలుగుతున్నామా? ఆయనకి అప్పగించుకోగలుగుతున్నాము. కాబట్టి ప్రభు దగ్గరికి వద్దాం, ఆయన వైపు చూద్దాం, మన నిర్మాణకుడు ఎవరో ఎరుగుదాం. మన నిర్మాణకుడే ఈ రోజున మన కొరకు ఈ లోకంలోకి వచ్చిన వాడు ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొద్దకు మనం వస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించు, నిర్ణయం చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు తన వాక్కు మన మధ్యలో ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సమస్తమునకు మూలము మీరే. నేనే 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 అని పదే పదే ఈ విశ్వములో ఉన్న సమస్తమునకు మూలము మీరని తెలియజేస్తున్నప్పటికీ, అవన్నీ నీకు లోబడుతున్నప్పటికీ, నీ ద్వారా నిర్మాణమైన మానవుడు మాత్రము నిన్నెరుగక, నీకు లోబడక, నీ యొద్దకు రాక ఇంకా మందమతుడుగా ఉన్నా. అందుకే మీరే అతని దగ్గరకు మానవ రూపములో యేసుక్రీస్తు అనే పేరున వచ్చారు. ఇప్పటికీ నిన్ను అంగీకరించక తృణీకరిస్తూ నష్టపోతున్న ప్రజలతో మాట్లాడి, నిన్ను అంగీకరించిన మటుకు సహాయపడం, వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ దినమంతా మీకు సహాయము చేయనుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా